హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోస్లో పర్యాయ పదాలు 6 నుంచి 10వ తరగతి వరకు చెప్పుకున్నాం కదా. సో ఈ వీడియోలో 8 నుంచి 10వ తరగతి వరకు, 8వ తరగతి నుంచి వ్యుత్పదార్థాలు స్టార్ట్ అవుతాయండి. సో 8th నుంచి 10th వరకు ఉన్నటువంటి వ్యుత్పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ వ్యుత్పత్తి అనగా పుట్టుక. వ్యుత్పత్తి అనగా పుట్టుక. పదాల పుట్టుక తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అని చెప్పేసి అంటారు. పదాల పుట్టుక తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు. ఆ శబ్దాల వ్యుత్పత్తి ద్వారా అర్థాన్ని తెలిపే దానిని వ్యుత్పతార్థం అని అంటారు. ఆ శబ్దాల వ్యుత్పత్తి ద్వారా పదాల పుట్టుకని అన్నాం కదండి. సో ఆ శబ్దాల పుట్టుక ద్వారా అర్థాన్ని తెలిపే దానిని వ్యుత్పతార్థం అని చెప్పేసి అంటాం. మరి 8వ తరగతి వ్యుత్పతార్థాలు ఏంటో చూద్దాం. నగరం అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. ఉదది ఉదకమును ధరించునది జలం. ఇది ఇంపార్టెంట్ అండి. ఉదది ఉదకమును ధరించునది జలం. క్షేత్రం దైవం వెలసినటువంటి ప్రదేశం దేవాలయం. క్షేత్రం దైవం వెలసిన ప్రదేశం దేవాలయం. గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలేవాడు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఉపాధ్యాయుడు గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలేవాడు ఉపాధ్యాయుడు. సూర్యుడు శౌర్యమును ప్రదర్శించేవాడు వీరుడు. సూర్యుడు అంటే శౌర్యమును ప్రదర్శించేవాడు వీరుడు. భాస్కరుడు ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. భాస్కరుడు అంటే కాంతిని కలుగజేయువాడు సూర్యుడు. భాస్కరుడు అంటే కాంతిని కలుగజేయువాడు సూర్యుడు. శారద శరత్తునందు పుట్టినది ఋతువు. శారద అంటే శరత్తునందు పుట్టినది ఋతువు. విద్యార్థి విద్యను ఆర్జించువాడు. విద్యను ఆర్జించడం అంటే సంపాదించటం. విద్యార్థి అంటే విద్యను ఆర్జించువాడు. నెక్స్ట్ క్షేత్రము దైవం వెలసినటువంటి ప్రాంతము దేవాలయము. అతిథి అంటే తిథి వార నక్షత్ర నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడినే అతిథి అంటాము. గృహగతుడు అతిథి అంటే తిథి వార నక్షత్ర నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు గృహగతుడు. మహీరుహము అంటే భూమి నుండి మొలుచున్నది వృక్షము. మహీరుహము అంటే భూమి నుండి మొలుచున్నది వృక్షము అని అర్థం. నెక్స్ట్ శరీరము రోగాదులచే శిథిలమయ్యేది మేను. శరీరము రోగాదులచే శిథిలమయ్యేది మేను. పక్షి పక్షముల కలది పులుగు. పక్షి అంటే పక్షములు కలది పులుగు. దాశరథి దశరథుని కుమారుడు శ్రీరాముడు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. దాశరథి అంటే దశరథుని కుమారుడైనటువంటి శ్రీరాముడు. ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు. ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు. పక్షి ధ్వంసకుడు పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు. పక్షి ధ్వంసకుడు అంటే పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు. విహంగం ఆకాశంలో వెల్లునది పక్షి. విహంగం అంటే ఆకాశంలో వెల్లునది పక్షి. నెక్స్ట్ హృదయం హరింపబడునది గుండె. హృదయం హరింపబడునది గుండె. నెక్స్ట్ గౌతమి నది గౌతమ మహర్షి చేత తేబడిన నది. గోదావరి గౌతమి నది అంటే గౌతమ మహర్షి చేత తేబడిన నది గోదావరి. కలిమిరేడు లక్ష్మీదేవి భర్త విష్ణువు. కలిమిరేడు అంటే లక్ష్మీదేవి భర్త విష్ణువు. ధీర ధైర్యము కలది స్త్రీ. ధీర అంటే ధైర్యము కలది స్త్రీ. గంగా హరిపాదము వలన భూమిని పొందునది. గంగా అంటే హరిపాదము వలన భూమిని పొందునది. భార్య భరింపబడునది పత్ని. భార్య అంటే భరింపబడునది పత్ని. లక్ష్మి ఈమె చేత సర్వము చూడబడును. రమ లక్ష్మి అంటే ఈమె చేత సర్వము చూడబడును. రమ నారాయణుడు నారములు అంటే జ్ఞానము నీరు. అయనము అంటే మార్గముగా కలవాడు. నారములు అయనముగా కలవాడు అంటే జ్ఞానము నీరు మార్గంగా కలవాడు నారాయణుడు. సంవత్సరము ఋతువులు దీని యందు వసించును. సంవత్సరము అంటే ఋతువులు దీని యందు వసించును. ఆకాశము దీని యందు సూర్యచంద్రులు ప్రకాశించుదురు. అంబరం ఆకాశము అంటే దీని యందు సూర్యచంద్రులు ప్రకాశించుదురు. అంబరము అని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ కరి తొండము కలది ఏనుగు.
కరి అంటే తొండము కలది ఏనుగు. శర్కర కరిగిపోవునది పంచదార. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. శర్కర అంటే కరిగిపోవునది పంచదార. వల్లభ అంటే ప్రీతిని కలుగజేయునది భార్య. వల్లభ అంటే ప్రీతిని కలుగజేయునది భార్య. శిఖ వ్యాపించునది అగ్నిజ్వాల. అగ్నిశిఖలో అంటాం కదండి. శిఖ అంటే వ్యాపించునది అగ్నిజ్వాల. ధర్మము విశ్వమును ధరించునది పుణ్యము. ధర్మము అంటే విశ్వమును ధరించునది పుణ్యము. లుబ్ధకుడు మృగముల యందు ఆశ కలవాడు వేటగాడు. లుబ్ధకుడు అంటే మృగముల యందు ఆశ కలవాడు వేటగాడు. ఇవి 8వ తరగతికి సంబంధించినటువంటి వ్యుత్పత్తార్థాలు. నెక్స్ట్ 9వ తరగతి. పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పించువాడు కొడుకు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి తప్పించువాడు లేదా రక్షించువాడు కొడుకు. ధర్మము అంటే భూమిని ధరించునది ధర్మువు. ధర్మము భూమిని ధరించునది ధర్మువు. పతివ్రత పతి సేవయే వ్రతంగా కలది సాధ్వి. పతివ్రత అంటే పతి సేవయే వ్రతముగా కలది సాధ్వి. జ్యోత్స్న కాంతులను వెదజల్లునది వెన్నెల. జ్యోత్స్న అంటే కాంతులను వెదజల్లునది వెన్నెల. సూర్యుడు లోకమును ప్రకాశింపచేయువాడు. సూర్యుడు అంటే లోకమును ప్రకాశింపచేయువాడు. ధర భూమిని ధరించునది పుడమి. ధర అంటే భూమిని ధరించునది పుడమి. తోయజము ఇది ఇంపార్టెంట్ అండి. తోయజము అంటే రక్షించునది. తోయజము అంటే రక్షించునది. శైలము శిలలతో కూడినది పర్వతము. శైలము అంటే శిలలతో కూడినది పర్వతము. గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని ఛేదించువాడు. లాస్ట్ టైం 8లోనే చెప్పాను కదండి, ఇది ఇంపార్టెంట్ బిట్ అని. ఉపాధ్యాయుడు. మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు సూర్యుడు. మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు సూర్యుడు. మోక్షము జీవుణ్ణి పాసం నుంచి విడిపించేది ముక్తి. ఇది ఇంపార్టెంట్ అండి. మోక్షము అంటే జీవుణ్ణి పాసం నుంచి విడిపించేది ముక్తి. అలాగే ఇది కూడా ఇంపార్టెంటే. పురంధ్రి అంటే గృహాన్ని ధరించేది ఇల్లాలు. పురంధ్రి అంటే గృహాన్ని ధరించేది ఇల్లాలు. అమృతము మరణం లేనిది సుధా. ఇది కూడా ఇంపార్టెంటే. అమృతము అంటే మరణం లేనిది సుధా. కృతులు నెరవేరిన పనిగలవారు నేర్పరులు. కృతులు అంటే నెరవేరిన పనిగలవారు నేర్పరులు. పౌత్రుడు అంటే పుత్రుని యొక్క కుమారుడు మనుమడు. మోస్ట్ ఇంపార్టెంట్. 9th ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ వ్యుత్పత్తార్థం ఉందంటే ఇదండి, వన్ ఆఫ్ ది. పౌత్రుడు అంటే పుత్రుని యొక్క కుమారుడు మనుమడు. నెక్స్ట్ ఆచార్యుడు వేద వ్యాఖ్యానము చేయువాడు ధర్మ మార్గాన్ని ఆచరించి చూపువాడు. ఆచార్యుడు అంటే వేద వ్యాఖ్యానము చేయువాడు ధర్మ మార్గాన్ని ఆచరించి చూపువాడు. దంతి దంతములు కలది ఏనుగు. దంతి అంటే దంతములు కలది ఏనుగు. కుంభిని కుంభస్థలము కలది ఆడ ఏనుగు. కుంభిని అంటే కుంభస్థలము కలది ఆడ ఏనుగు. భర్త భరించువాడు మగడు. భర్త అంటే భరించువాడు మగడు. స్నేహితురాలు హితం కోరునది. స్నేహితురాలు అంటే హితం కోరునది. ఇల్లాలు ఇంటి అందలి స్త్రీ గృహిణి. ఇల్లాలు ఇంటి అందలి స్త్రీ గృహిణి. అవధానము చిత్త ఏకాగ్రత ప్రధానము అవధానము. అవధానము అంటే చిత్త ఏకాగ్రత ప్రధానము అవధానము. నెక్స్ట్ 10వ తరగతి వ్యుత్పత్తార్థాలండి. అనగుడు. ఈ 10వ తరగతి వ్యుత్పత్తార్థాలు కూడా నేను ఆల్రెడీ పిల్లలకి బ్యాక్ సైడ్ ఉండేటటువంటివి ఇచ్చానండి. ఇది అకారాది పట్టికలోని వ్యుత్పత్తార్థాలండి. సో మీరు ఆ వీడియో చూడండి. అండ్ అలాగే ఈ వీడియోలో కూడా రెండిట్లో కలిపి ఒకటే లేవండి, ఇవి వేరేవి. కాబట్టి ఏంటంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అట్లాగే ఆ వీడియో కూడా మీరు 10th క్లాస్ వ్యుత్పత్తార్థాల వీడియో కూడా చూడండి. ఓకే. అనగుడు అంటే పాపం చేయనివాడు పరిశుద్ధుడు. అనగుడు అంటే పాపం చేయనివాడు పరిశుద్ధుడు. అధ్యయనము అంటే గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుట. అధ్యయనము అంటే గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుట. అమరుడు అంటే మరణం లేనివాడు. అమరుడు అంటే మరణం లేనివాడు వేల్పు. ఉదకము ద్రవమై ఉండునది నీరు. ఉదకము అంటే ద్రవమై ఉండునది నీరు. పతివ్రత భర్తను సేవించటమే వ్రతముగా గలది సాధ్వి. పతివ్రత అంటే భర్తను సేవించటమే వ్రతముగా కలది సాధ్వి. పయోదము నీటిని ఇచ్చునది మబ్బు.
పయోదము అంటే నీటిని ఇచ్చునది మబ్బు. పికము చాటున కోయినది కోయిల. ఇది ఇంపార్టెంట్ అండి. పికము అంటే చాటున కోయినది కోయిల. భూపాలుడు భూమిని పాలించేవాడు రాజు. భూపాలుడు భూమిని పాలించేవాడు రాజు. ముకురం అంటే దీనిచే అలంకరింపబడుదురు. అద్దం ముకురం అంటే అద్దం అండి. దీనిచే అలంకరింపబడుదురు. వసుధ బంగారము గర్భమందు కలిగినది భూమి. వసుధ అంటే బంగారము గర్భమందు కలిగినది భూమి. సమరం మరణంతో కూడినది యుద్ధం. సమరం మరణంతో కూడినది యుద్ధం. సుకృతం లెస్సగా చేయబడినది పుణ్యము ధర్మము. సుకృతం లెస్సగా చేయబడినది పుణ్యము ధర్మము. సనాతనుడు పురాణ పురుషుడు భగవంతుడు. సనాతనుడు అంటే పురాణ పురుషుడు భగవంతుడు. హర్మ్యము మనసును హరించునది ధనవంతుల ఇల్లు. హర్మ్యము అంటే మనసును హరించునది ధనవంతుల ఇల్లు, మేడ, భవనం అని అర్థం. నెక్స్ట్ హర్యక్షం కపిల వర్ణము గల కన్నులు గలది సింహం. ఇది ఇంపార్టెంట్ అండి. హర్యక్షము అంటే అక్షము అంటే కన్నులు కదా. హర్యక్షము అంటే కపిల వర్ణము కల కన్నులు కలది సింహము అని అర్థము. సో ఇవండి 8, 9, 10 తరగతులకు సంబంధించినటువంటి మొత్తం వ్యుత్పదార్థాలు. సో ఈ వీడియో అండ్ అలాగే 10వ తరగతి వ్యుత్పదార్థాల వీడియో చూస్తే మళ్ళీ మీరు ఏ వ్యుత్పదార్థాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లోనివే మీకోసం చాలా కష్టపడి చేశాం కాబట్టి కనీసం లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా చేయండి ఎట్లా ఉన్నాయో వీడియోస్.